నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ డ్రాగన్ సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నుంచి 2 పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడైతే ఆ పోస్టర్లు బయటకు వచ్చినావో సోషల్ మీడియా తగలబడిపోతుంది. ఆ రేంజ్లో హైప్ క్రియేట్ అవుతుంది. ఇంకా రిలీజ్కు చాలా టైం ఉంది. డ్రాగన్ మూవీకి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంతటి హైప్ ఎలా క్రియేట్ అయింది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ చేస్తున్నారని ఎప్పుడైతే టాక్ బయటకు వచ్చిందో కొన్ని సినిమాలకు అన్లిమిటెడ్ హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్. కేజీఎఫ్, సలార్ తర్వాత డైరెక్టర్, త్రిబుల్ మూవీ, దేవర తర్వాత హీరో ఇద్దరు కలిస్తే అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుందో, ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో మనకు చెప్పక్కర్లేదు. మొన్న మధ్యలో డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని ఒక పోస్టర్ వస్తేనే ఇండియా మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇక ఫస్ట్ లుక్ కోసం అభిమానులు అయితే ఆగలేకపోతున్నారు. గత 2 రోజుల నుంచి డ్రాగన్ ఫస్ట్ లుక్ ఇగో ఇలాగ ఉండబోతుంది. ఎన్టీఆర్ అందుకే ఈ విధంగా సన్నబడ్డాడు. మొన్న జపాన్లో చూసాం, ఎన్టీఆర్ ఏంటి ఇంత సన్నబడ్డాడు, ఇంత బక్కగా అయిపోయిందని అభిమానులు అంటున్నారు. కానీ డ్రాగన్ 6 ప్యాక్ కోసం ఈ మూవీలో ఎన్టీఆర్ ఎలా కాన్ రావాలి, ప్రశాంత్ నీల్కు ఒక పక్క స్కెచ్ ఉంది. దాని ప్రకారమే ఎన్టీఆర్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏ విధంగా బాడీ మోల్ట్ అవుతుంది అనేది మనందరికి తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ ఈ లుక్, డ్రాగన్ లుక్ ఈ విధంగా ఉండబోతుంది, ఫస్ట్ లుక్ ఈ విధంగా అనేది 2 ఫోటోలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఆ పోస్టర్ చూడంగానే ఫీజులు ఎగిరిపోయినాయి. అబ్బా ఏముందిరా లుక్. మొన్న మధ్యలో ప్రొడ్యూసర్ కూడా చెప్పిండు, కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఉంటాయి, కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో హై రేంజ్ స్కైతో రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా అన్లిమిటెడ్, మీరు ఎంత ఊహించుకున్నా కానీ దానికి మించే ఉంటుంది అన్నట్టు ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అభిమాని, వీరాభిమాని. ఇక ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి హైప్ కానీ, కొన్ని కేజీఎఫ్ చూస్తేనే మనకు దాని లెక్క వేరే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే కేజీఎఫ్ అనేది ఒక ఎలివేషన్స్కు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి పెట్టింది. దానికి మించి ఉంటేనే ఈ సినిమా ఇదిరా సినిమా అంటాం. కానీ అంతటి అవుట్ స్టాండింగ్ విజువల్స్ మాత్రం, ఎలివేషన్స్ మాత్రం ప్రశాంత్ నీల్ పక్కగా చూసుకుంటాడు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి నటుడు తన చేతిలో ఉన్నాడంటే ఇంకా ఎలా ఆడుకుంటాడో తెలిసిందే. థియేటర్లో మాత్రం అభిమానులకు ఒక రేంజ్. ఇంకా అన్ని దసరా, దీపావళి ఫెస్టివల్, ఇండియాలో ఉన్న అన్ని ఫెస్టివల్ ఒకే రోజు వచ్చేటట్టు డ్రాగన్ రిలీజ్ రోజు అలాంటి ఫెస్టివల్ కానొస్తుంది పక్కా. నాకు సోషల్ మీడియాలో ఈ 2 పోస్టర్లు చూసిన తర్వాత మూవీ మీద అంచనాలు ఇక ఏ రేంజ్లో ఊహించుకున్నా అంతకు మించే ఉంటుంది అనిపించింది. జస్ట్ ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లే ఈ రేంజ్లో ఆకట్టుకుంటే, అఫీషియల్ మూవీ టీం రేపు ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ అన్న బర్త్డేకి వస్తే అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎలాంటి షేక్ అవుతుంది అనే దానికి ఉదాహరణ. అభిమానులు క్రియేట్ చేసిన పోస్టర్లే ఇంత బ్రహ్మాండంగా, ఇంత టెరిఫిక్ లుక్, ఎన్టీఆర్ను ఎప్పుడు చూడని విధంగా ఇంత గొప్పగా ఆకట్టుకుంటే, ఇంకా ప్రశాంత్ నీల్ ఫస్ట్ లుక్ ఏ విధంగా ట్రై చేస్తున్నాడో, టీజర్ ఏ విధంగా ఉండబోతుందో, డ్రాగన్ అనే టైటిల్ ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అయిందంటే ఇండియాలో, ఇంకా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ ఇది ఒకటే టైటిల్. ఇంకా ప్రజెంట్ ఇండియాలో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీకి ఉన్నంత అంచనాలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ మూవీకి లేవు. నాకు తెలిసి ఈ మూవీ ఆంధ్ర సీడెట్ నైజాం అనేది ఒకప్పుడు పాత మాట. ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్ని రికాలు వరల్డ్ వైడ్గా ఇటు ఇండియాలో అయినా కానీ, అమెరికాలో అయినా కానీ, జపాన్లో అయినా కానీ, ప్రతి చోట ఈ మూవీ కూడా భారీ స్థాయిలో, ఇంకా డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారంట. చైనాలో మాత్రం క్లిక్ అయితే ఈ మూవీ 100%, ఇంకా చైనాలో క్లిక్ అయితే అక్కడ 2-3 వేల కోట్లు కొట్టిందనుకో, ట్రెండ్ క్రియేట్ చేసి పెట్టినట్టే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మునుపెన్నడు చూడని విజువల్స్, ఒక కొత్త ట్రీట్మెంట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ రూపంలో అభిమానులకు ఇవ్వబోతున్నాడు. ప్రొడ్యూసర్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ బ్యానర్స్ ఒక పక్క ఉన్నా కానీ మైత్రి మూవీస్ ఎప్పుడైతే కలిసిర్రో అభిమానులకు కొద్దిగా ఆనందం. ఎందుకంటే ఎన్టీఆర్ బ్యానర్స్ అనేది పబ్లిసిటీ చేయదు, పెద్ద మూవీ మీద హైప్ పెంచలేదు. దేవరకు అదే మైనస్ అయింది. కానీ మైత్రి మూవీస్ ఎంత స్కై ఉంటే ఆ రేంజ్లోకి వెళ్ళి, ఇంకా ఎంత లిమిట్ ఉంటే ఆ లిమిట్లోకి వెళ్ళి పబ్లిసిటీ థియేటర్లోకి అభిమానులను ఏ విధంగా రప్పించాలనేది మైత్రి మూవీస్కి ఒక పక్క ప్లాన్ ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో మాట వినపడుతుంది, జపాన్లో కూడా ఇండియాలో రిలీజ్ అయినప్పుడు కూడా రిలీజ్ చేయాలి, ఇంకా చైనాలో కూడా రిలీజ్ చేస్తే ఇంకా ఈ సినిమా లెక్క అనేది వేరే వేరు. ఇంకా ఎన్టీఆర్ కూడా ఎందుకు సన్నగా అయ్యాడు అంటే ఇందుకే
డ్రాగన్ మూవీ లుక్ కోసమే, డ్రాగన్ మూవీలో అభిమానులకు సర్ప్రైజ్ చేయడానికనే జపాన్లో చూసినాక ఇదే మాట మాట్లాడుతున్నారు. చాలా సన్నగా అయిన ఏంటి ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిందంటే ఫస్ట్ లుక్ రాని అసలైన డ్రాగన్ ఏంటి అనేది ఒక్కొక్కరికి ఫీజులు ఎగిరిపోతాయి. రికార్డులు అంటే ఇదిరా, రికార్డ్ అంటే ఇది. ఇప్పుడు మనం పుష్ప చూసాం, బాహుబలి చూసాం, కానీ రాబోయే రోజుల్లో అయితే డ్రాగన్ రికార్డులు చూస్తాం. ఇంకా కొన్ని రోజుల పాటు ఎవరు టచ్ చేయని రేంజ్లో డ్రాగన్ మూవీ ఉంటుందని ప్రొడ్యూసర్లే చెప్తున్నారు. అంటే ఈ మూవీ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత ఇంకా మూవీ మీద, ఆ కథ మీద, ఎన్టీఆర్ మీద, డైరెక్టర్ మీద ఎంత నమ్మకం ఉంటే ఒక ప్రొడ్యూసర్ ఈ మాట చెప్తాడు. ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టరే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. నాకు మాత్రం విపరీతంగా నచ్చింది. ఇక ఎన్టీఆర్ అన్న బర్త్డే మే 20వ తారీఖు నాడు అఫీషియల్ ఫస్ట్ లుక్ ఏ విధంగా ఉంటుందో వెయిటింగ్. ఈ సినిమా వచ్చినప్పుడు అయితే మంచి రిలీజ్ డేట్ చూసుకొని రిలీజ్ చేయాలి. పోటీలో వస్తే కష్టం, మళ్ళీ థియేటర్లు అనేది షేర్ అయిపోతూనే ఉంటాయి. మైత్రి మూవీస్ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ రోజు మాత్రం డే 1 రికార్డ్, డే 2 రికార్డ్ అన్నీ ఎగిరిపోయే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ సరుకు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్. కేజీఎఫ్లోనే అలాంటి హైప్ కొన్ని విజువల్స్ చూపెట్టాడంటే డ్రాగన్ మూవీలో ఎలాంటి సౌండ్, ఎలాంటి విజువల్స్, ఎలాంటి ఎలివేషన్ చూపెడతాడో ప్రశాంత్ నీల్. ఇక మాస్ అనే పదానికి అమ్మమ్మవుడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఈ మధ్యకాలంలో గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ అభిమానులు ఇచ్చారు. ఎన్టీఆర్ టీము ఇంత స్టార్ హీరోకు వీక్ పిఆర్ టీము అంటే ఎన్టీఆర్కేమో ఒక ట్యాగ్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఇంకా యంగ్ టైగర్ అనే రాస్తున్నారు. అసలు పిఆర్ టీమ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఇంత మాస్ హీరోకు. అసలు పిఆర్ టీమే ఎన్టీఆర్కు చాలా స్ట్రాంగ్ పనిచేస్తలేదంటే ఇదే టాక్ వినపడుతుంది. మన సోషల్ మీడియా ద్వారా మన అభిమానులమైన కానీ గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్యాగ్ అనేది ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.